శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అనుద్యతన భవిష్యత్ కాలమున లృట్ లకారములుండును, భూతకాలమున లుంగ్ లకారములుండును, క్రియార్థమున లృంగ్ లకారములుండును. అన్ని సంధులు వచ్చి పరిపూర్ణ రూపం ఏర్పడిన దాన్ని సిద్ధోదాహరణముగా తెలియము. దండాగ్రం దధీధం మధూదకం హోతృకార అనునవి సవర్ణదీర్ఘ సంధికి సిద్ధోదాహరణలు. పిత్రర్షభ సేయం గంగోదకం తవల్కకార అనునవి గుణసంధికి ఉదాహరణములు. ఇట్లే ఆయా సంధులు ఏర్పడిన సిద్ధోదాహరణములు కొన్నింటిని చూపెదను. రుణార్ణం సీతార్థ సేంద్ర సౌకార పద్వాసనం పిత్రర్థ నాయక లవనం త ఆజ విష్ణవే తస్మా అర్ఘ గురా అఘ హరేవ విష్ణోవ సౌరీ ఏత విష్ణు ఇమౌ దుర్గే అమో నో అర్జున అను 4 రూపంలో ఆ ఏవం అనునది కూడా ఏ సంధి రాక ప్రకృతి భావంతో ఉండనదని తెలియము. షడత్ర షణ్మాతర వాక్చూర వాగ్భరి హరిస్సేతే విభుశ్చింత తచ్చేష యచ్చర ప్రశ్న హరిపృష్ట కృష్ణష్టీకతే భవాన్ షష్ట షత్సంత షట్తే తల్లీప చక్రం సింధి భవాన్ సౌరి సమ్యక్ జనంతకః అంగచ్ఛాయా కృష్ణం వందే తేజాంసి మాంసతే హరిస్సేత అమరశివ రామకామ్య కృష్ణపూజ్య హరిపూజ్య రామో దృష్ట అబలా అత్ర సుప్త ఇష్ట విష్ణుర్నమ్య రా విరయం గీగఫలం ప్రాతరచిత భక్తైర్ద్వంద్వ వంజోతరాత్కా భోభో ఏషమరిహి ఏష సాంఘీ సైష రామ. ఈ రూపంలందున్న సంధులను సంహిత అందరు. ఇప్పుడు విభక్తి ప్రయోగములకు ఉదాహరణలను చూపుచున్నాము. రామేనాభిహితం కరోమి తృతీయ విభక్తి, రామం భజే ద్వితీయ, రామేనావహృతం తృతీయ సంహిత, రామాయ తుభ్యం నమః చతుర్థి, రామే రంజతే సప్తమి, రామాన్ముక్తి పంచమి, రామస్య దాసోస్మి షష్ఠి, హే రామ సంబోధన. ఇక ఇప్పుడు సంధి లేని కేవల శబ్దములను కొన్నింటిని చెప్పుచున్నాను. సర్వాది శబ్దములో ఘోష సఖా పతి హరి సుశ్రా భాను స్వయంభూ కర్త రౌ గౌ అనడ్వాన్ గోధుక్ లిట్ ద్వే త్రయ చత్వార రాజా పంథా దండి బ్రహ్మ పంచ అష్ట అష్టౌ అయం సమ్రాట్ చిభృత్ ద్విటా వపు మనః ప్రత్యజ్ పుమాన్ మహాన్ ధీమాన్ విద్వాన్ షట్ పిపఠీ దోహ్ ఉసనా అసౌ. ఈ శబ్దంలో పుల్లింగంలో ఉండను. రాధా సర్వా గతి గోపీ స్త్రీ శ్రీ ధేను వధూ స్వసా గౌ నౌ ఉపానత్ జౌ గౌ క్షుత్ కకుత్ సంవిత్ రుక్ విట్ భాహ అనునవి స్త్రీలింగ శబ్దములు. తపః కులం సోమవం అక్షి గ్రామణి కలపు కర్తృ తను స్వనరుత్ విమలం జు వాహ చత్వారి ఇదం ఏతత్ బ్రహ్మ దండి అన్యత్ కించిత్ త్వదాది శబ్దములు. ఏతత్ ద్వే చిత్ గవాక్ గవాజ్ గో అక్ గోజ్ గోక్ తిర్యక్ యకృత్ సకృత్ దదత్ భవత్ పచత్ తుదత్ దీవ్యత్ ధనుః అనునవి నపుంసకలింగ రూపములు. పిపఠీ పయోధ అనునవి పుల్లింగంలో కూడా ఉండును. గుణద్రవ్య క్రియాయోగం చే శబ్దములు 3 లింగములలో ఉండునని కొందరందరు. శుక్ల కీలాళప శుచి గ్రామణి సుధీ పటు స్వయంభూ కర్త మాతా పిత నా సచ్చ. ఈ శబ్దములు పుల్లింగమున ఉండును. మత భ్రమర దీర్ఘపాత్ ఘన సోమ గర్వ అవి గ్రంథ స్వర్ణ బహం శబ్దములు 2 లింగములలో ఉండును. సర్వ విశ్వ ఉభయ ఉభ అన్య అంతర ఇతర ఉత్తర ఉత్తమ నేమ సర్వార్థకము సమశబ్దము. ఇష పూర్వ ఉత్తర దక్షిణ ఉత్తర అధర అపర చతుర ఏతత్ యావత్ తత్ కిం అసౌ ద్వి యుష్మత్ అస్మత్ ప్రథమ చర్మ అల్ప నోర కతిపయ ద్వి త్రి శుద్ధాది శబ్దములు 3 లింగములలో ఉండును. స్వ ఇక అభూరోధ పరి విపర్యయ శబ్దంలో అవ్యయంలో. అపత్యార్థం నా తద్ధిత ప్రత్యయంలో అనాదులు వచ్చినప్పుడు పాండవాహ శ్రైధర గాంఘ్య నాడాయన ఆత్రేయ గాంగేయ పైతృశ్వశ్రీయ అను రూపంలో ఏర్పడును. దేవత అను అర్థమున ఇదమను అర్థమున ఇంద్రం హవిహి బ్రహ్మం హవిహి అను రూపంలో ఏర్పడును. కర్మకర్తలకు క్రియాయోగార్థమున ధౌరయ కౌంకుమం అను రూపంలో ఏర్పడును.
భవ పుట్టుట మొదలగు అర్థములలో కాణీన కన్యకు పుట్టినవాడు. క్షత్రియ వైదిక స్వకః అను రూపంలో ఏర్పడును. స్వార్థమున చౌరహ అని, తుల్యార్థమున చంద్రవత్ ముఖము అని రూపం ఏర్పడును. భావార్థమున బ్రాహ్మణత్వం, బ్రాహ్మణత, బ్రాహ్మణ్యం అను రూపంలో ఏర్పడును. అస్థి అను అర్థమున గోమాన్, ధని, ధనవాన్ అను రూపంలో సిద్ధించును. ప్రమిత్యర్థమున కియాన్ అని ఏర్పడును. అస్థి అను అర్థమున గోమాన్, ధని, ధనవాన్ అను రూపంలో సిద్ధించును. ప్రమిత్యర్థమున కియాన్ అని ఏర్పడును. జాతార్థమున తుందిలహ శ్రద్ధాలు అని, ఔన్నత్యార్థమున దంతురహ అని ఏర్పడును. అస్యర్థమును నీని ప్రత్యయంగా రాగా స్రగ్వి, తపస్వి, మేధావి, మాయావి ఇత్యాది రూపములు సిద్ధించును. బహుభాషణము, కుత్సిత భాషణము అను అర్థమున వాచాలహ, వాచాటహ అను రూపంలో ఏర్పడును. అపమాప్యర్థమున ఈషత్ అర్థమున కల్పక్, దేశీయ ప్రత్యయములు వచ్చును. కవి కల్ప, కవి దేశ అను రూపంలో ప్రకారము అను అర్థమున పటుజాతీయ అని, నిందార్థమున వైద్యపాస అని, ప్రశంసార్థమున వైద్యరూప అని, భూతపూర్వార్థమున దృష్టచర అని సిద్ధించును. ప్రాచుర్యాద్యర్థములలో అన్నమయ, మృన్మయ, స్త్రీమయ అను రూపములు ఏర్పడును. జాతార్థమున లజ్జిత అని, అత్యర్థమున శ్రేయాన్, శ్రేష్ఠ అను రూపములు సిద్ధించును. కృష్ణతరహ, శుక్లతమః, కిమ అనునవి ఏర్పడను. కింతరాం, అతితరాం, అభి, హి, ఉచ్చైస్తరాం అనునవి అవ్యయంలో. పరిమాణార్థమున జానుదగ్నం, జానుద్వయసం అను రూపములు ఏర్పడను. నిర్ధారణ అర్థమున జానమాత్రం అను రూపం ఏర్పడను. చాలామందిలో ఇద్దరిలో ఒకరిని చెప్పినప్పుడు వరుసగా కతమః, కతరహ అను రూపములు ఉండును. లెక్క పెట్టదగిన వస్తువు చెప్పినప్పుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, ఏకాదశ, కతిపయ, కతిధ, కతి కతి అను రూపములు ఏర్పడును. ఇట్లే వింశః, వింతితమః, శతతమః మొదలగు రూపములు ఉండును. సంఖ్యా ప్రకారం చెప్పినప్పుడు ద్విధ, ద్వేధ, ద్వైధ అను రూపములు ఉండును. ఒకే పనిని ఎక్కువ మార్లు చేయనప్పుడు పంచకృత్వం, ద్విహి, త్రిహి, బహుశః, ద్వితయం, త్రితయం అను రూపములు ఏర్పడును. సంఖ్యార్థమున ద్వయం, త్రయం అను రూపములు సిద్ధించును. అల్పార్థం నా కుటీరహ అనగా చిన్న ఇల్లు, గుడిసె. శమీరహ, సుండారహ అను రూపములు సిద్ధించును. అట్లే స్త్రైనం, ప్రౌంస్నః, తుండిభ, వృందారక, కృషీవలః, మలినః, వికట, గోమి, భౌరీకి అను రూపములు సిద్ధించును. అవటీట, అవనాట అనునవి నిబిడార్థంలో ఉండును. నిబిడి, సమేఘకరి అను రూపములు సిద్ధించును. విత్త, చనః అను రూపములు సామర్థ్యార్థమున ఉండును. బహుతిథం, చంచుహు అనునవి సిద్ధించును. శృంగిన, పర్వత అను రూపములు పర్వతార్థమున ఉండును. పర్వత శిఖరములను చెప్పుటలో ఉపచ్చక, అధిక్యక అను రూపములు ఏర్పడును. చిల్ల, చిపిటం, చిక్వం, కాతూల, కుతప, వల్ల, హిమోలు, కహోద, ఉపడ, ఊర్నాయు, మరూత, ఏకాకి, చర్మన్వతి, జ్యోత్స్నా, తమిశ్రా, కక్షీవత్, యర్మన్వతి, అసందీవత్, చక్రీవత్, తూష్ణీక, జల్పతకి అని ఇవన్నీ విశేష రూపాలు. ఇట్లే కుంభ, కమ్యు, కంబ, కేతి, కంతు, కంత, కంప, సంవ, సంత, సంతి, సంయ, సంత, సంతి, సంయ, సంత అను రూపములు విశేషార్థములలో ఉండును. వయు శబ్దము శంభు శబ్దం వలె చెప్పవలేను. ఇక ధాతు రూపములను చెప్పుచున్నారు. మొదట ద్వాదిగమున భూ సత్తాయాం అను ధాతువుకు 10 లకారములలో భవతి, బభూవ, భవత, భవిష్యతి, భవతు, అభవద్, భవద్, భయాద్, అభూత్, అభవద్, అభివిష్యత్ అను రూపములు సిద్ధించును. ఇట్లే ద్విగణంలోని ఇతర ధాతు రూపములను ఊహించుకొనవలను. అనాది గణమున అధభక్షణే అను ధాతువుకు 10 లకారములలో అత్తి, జఘాస, అత్త, అత్స్యతి, అత్తు, అద్దతి, అజ్జాత్, అఘసత్, అత్సత్ అను రూపములు ఏర్పడను. జుహోత్సాది గణమున జుహోతి, జుహోవా, జుహవంచకార, హోత, హోష్యతి, జహోతు, అజుహుత్, జుహయత్, హియత్, అహౌషీత్, అహోష్యత్ అను రూపములు సిద్ధించును. దినాది గణమున దేవ్యతి, దిదేవ, దేవిత, దేవిష్యతి, అదివ్యత్, దివ్యేత, దివ్యేత్, దివ్యాత్, అదీవేత్, అదేవిష్యత్ అను రూపములు ఏర్పడను. స్వాదిగణమున సునోతి, సుషావ, సోత, సోష్యతి, సునోతో, అసునోత్, సునియాత్, సూయాత్, అసావీత్, అసోషిత్ అను రూపములు ఏర్పడను. తుదాది గణమున తుదతి, తుదోద, తోత్త, తోత్సతి, తుదతు, అతుదత్, తుదేత్, తుజ్యాత్, అతౌత్సిత్, అతౌత్స్యత్ అను రూపములు ఏర్పడను. రుదాది గణమున రుణద్ధి, రురోధ, రోద్ధ, రోత్సది, రుణద్ధు, అరుణత్, రుజ్జాత్, అరోత్సిత్, అరోత్స్యత్ అను రూపములు ఏర్పడను. తనాది గణమున తనోతి, తతాన, తనిత, తనిషతి, తనోతు, అతనోత్, తనియాత్, అతనిత్, అతానిత్, అతనివ్యత్ అను రూపములు సిద్ధించును. క్రాజ్య గణమున క్రీణాతి, చిక్రాయ, క్రేత, క్రేషతి, క్రీణాత్, అక్రీణాత్, క్రీణియాత్, క్రియాత్, అక్రేషిత్
అక్రేప్షత్ అను రూపంలో సిద్ధించును. చురాది గుణమున చోరయతి, చోరయామాస, చోరయిత, చోరయిష్యతి, చోరయితో, అచోరయత్, చోరయేత్, చోర్యాత్, అచూచురత్, అచోరిష్యత్ అను రూపంలో సిద్ధించును. ఇవి 10 గణములలోని మొదటి ధాతువులోని ప్రథమ పురుష ఏకవచనంలోని రూపంలో, ద్వివచనాది రూపంలో, ఇతర ధాతు రూపంలో వ్యాకరణ శాస్త్ర గ్రంథములలో చూడవలెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.